ఆర్జీవి మామూలు వ్యక్తి కాదు. ఆర్జీవిని చూసి ఎందుకు భయపడతారనేది వ్యూహం మూవీ చూస్తే అర్థమవుద్ది. వ్యూహం మూవీ ఈ రోజైతే సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది. ఎన్నో కోర్టు అడ్డంకుల్ని, సెన్సార్ అడ్డంకుల్ని అన్నింటిని కూడా దాటుకుని ఈ రోజైతే థియేటర్స్లోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాం. హలో గైస్, దిస్ ఈజ్ నవీన్ చంద్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే వ్యూహం మూవీ ఫైనల్గా అయితే రిలీజ్ అయింది. వ్యూహం మూవీ ఎలా ఉంది, అసలు వ్యూహం మూవీ గురించి అంతలా భయపడి లోకేష్ గారు కోర్టులో కేసు వేయడానికి కారణాలు ఏంటి, ఆర్జీవి గారు నిజంగా ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యూహం మూవీ అయితే రాజశేఖర రెడ్డి గారు మరణం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఈ మూవీ అయితే రన్ అవుతుంది. ఈ మధ్యలో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు, వాటిలన్నింటినీ అధిగమించి ప్రజానాయకుడిగా ఆయన ఎదిగిన తీరు, ఇది ప్లాట్. ఇది యాక్చువల్గా యాత్ర 2లో ఉన్న ప్లాట్ కూడా సేమ్ ప్లాట్లో డిఫరెన్స్ లేదు, కానీ డీల్ చేసిన విధానం డిఫరెంట్ ఉంది, షోకేస్ చేసిన కంటెంట్ డిఫరెంట్గా ఉంది. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమ పథకాలని నెలకొల్పడానికి వాటి బేస్ ఫౌండేషన్ ఏంటి, అసలు ఆ సంక్షేమ పథకాలను పెట్టడానికి ఆయన ఎంత తీవ్రంగా ఆలోచించి ఆ సంక్షేమ పథకాలను పెట్టారనే దాని మీద అండర్లైన్ లైన్ అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక ఆర్జీవి మూవీలా కాకుండా అసలు ఈ మూవీ మనకి ఏం చెప్పాలనుకుంటే మనం చూసుకుంటే ఒక ప్రజానాయకుడు ప్రజల గురించి నిరంతరం ఎలా ఆలోచించి ప్రజా సంక్షేమ పాలన ఎలా కొనసాగించాలి, ఎలా అందించాలి అనేది అండర్లైన్ థీమ్. ఆర్జీవి ఇక్కడే సక్సెస్ఫుల్ అవుతారు. ఆయన చెప్పే మాట నార్మల్గా ఉన్నా కూడా దాని అంతరార్థం తెలిసినోడికైతే మొత్తం మైండ్ అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈ మూవీలో ఉన్న అండర్లైన్ కాన్సెప్ట్ కూడా అదే. ఏదో చాలా మంది ఏంటంటే ఇది ఒక ప్రతీకారం సినిమా, లేకపోతే కొన్ని సెక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్కి ఎగ్నెస్ట్గా తీసిన మూవీ అని చాలా మంది అనుకుంటారు. కానీ అండర్లైన్గా చూసి ఒక ఆర్జీవిని క్లోజ్గా అర్థం చేసుకున్న వాళ్ళకైతే ఈ మూవీలో ఉన్న అండర్లైన్ కాంటెక్స్ట్, సింప్లిఫికేషన్ అంతా కూడా క్లారిటీగా అర్థమవుద్ది. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రజలు మనల్ని దీవించి మనకి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ఎలా ప్రజల కోసం ఉపయోగించాలనేది, ఎలా సంక్షేమ పథకాలు అందించాలనేది, దానికోసం ఒక నాయకుడు ఎలా తర్జన పడాలనేది ఒక అండర్లైన్ కోర్ థీమ్. అట్ ద సేమ్ టైం ఒక నాయకుడిని ఎన్ని వ్యూహాలేసి తొక్కేయాలని ట్రై చేసినా కూడా తన నిబద్ధతకి, తన క్రెడిబిలిటీని కాపాడుకుంటూ తను ఇచ్చిన మాట కోసం ఖచ్చితంగా నేను ఓదార్పు యాత్ర చేస్తాను అంటే ఓదార్పు యాత్ర ఖచ్చితంగా చేస్తాను. ఈవెన్ ఒక ఇండియాలోనే ఒక రిచెస్ట్ ఓల్డెస్ట్ పార్టీ అని ఒక కాంగ్రెస్ కూడా వద్దు అని చెప్పినా కూడా లేదు, నేను మాట ఇచ్చాను, మాట మీద నిలబడి నేనైతే యాత్ర చేస్తాను, ఓదార్పు ఇస్తాను అని చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట మీద నిలబడి ఆయన జనాల్లో ఉన్న క్రెడిబిలిటీని పెంచుకొని జనాల్లో జగన్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనే ఏ కోర్ కాన్సెప్ట్ అయితే ఉందో దాన్ని సినిమాలో చూపించారు. అండ్ ఆయన్ని తొక్కేయడానికి, ఆయన ఎదుగుదలను ఆపేయడానికి ఏ రకాలైన పన్నాగాలు పన్నారు, వెనకాల డిఫరెంట్ పార్టీలన్నీ కూడా కలిసిపోయి ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టి ఆయన జైలు పాలు చేసి ఆయన ఇబ్బందులకు గురి చేసి మొత్తానికి ఆయన్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేసి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పి ఎలా తప్పించడానికి ప్రయత్నించారనేది కూడా చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే అట్ ద సేమ్ టైం లోకేష్ గారు ఎందుకు ఈ మూవీ మీద అంత కేసు వేశారు, ఎందుకు అంత ఫైట్ చేశారు అనేది కూడా చూసుకుంటే లోకేష్ గారు సినిమాలో మనకి ఎక్కడ కనపడరు, కానీ మొత్తం వినిపిస్తారు. అయితే ఆ వినిపించేదంతా కూడా ఒక ఎట్లా చూపించారంటే ఒక తిండిపోతు క్యారెక్టర్ లాగా, ఒక హాఫ్ నాలెడ్జ్ బేక్డ్ పర్సన్ లాగా అయితే చూపించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ పేర్లు అయితే డైరెక్ట్గా వాడలేదు, బట్ సింబాలిజం అయితే అదే అయింది. ఆ క్యారెక్టర్ని చూపించడం వల్ల ఆయన అఫెండ్ అవుతారు, డీఫేమ్ అవుతాను అనుకున్న విధానంతో ఆయన కేసు వేయడం జరిగింది. అదైతే ఆర్జీవి గారి మార్క్ అయితే అందులో చూపించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ చాలా కామెడీ పండిస్తుంది మూవీలో. ఆ క్యారెక్టర్ తర్వాత ఎక్కువగా ఆయన ఫోకస్ చేసిన సెకండ్ క్యారెక్టర్ అంటే జగన్ గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆయన చూపించిన తీరు ఆయన ఫ్యాన్స్కి అయితే అంతగా నచ్చదు, అండ్ చాలా మంది కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకి యాంటీ ఉన్న వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, లేదా ఒక ఆయన్ని ఒక పొలిటీషియన్గా చూడని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అయితే మాత్రం ఆ సీన్స్ అన్ని కూడా చాలా ఫన్నీగా, కామెడీగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆయన ఎట్లా చూపించారంటే ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నా కూడా తీసుకోకపోవడం, ఒక తన అన్నగారు తన అనుభవాల నుంచి తనకి సజెషన్స్ ఇస్తున్నా కూడా నేను తీసుకోను, నాకే మొత్తం తెలుసు, నేనే మొత్తం చూసుకోగలుగుతానన్న ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న ఒక వ్యక్తిగా చూపించడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మూవీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, ఒక యాంటీ చంద్రబాబు గారు, ఒక యాంటీ పవన్ కళ్యాణ్, వాళ్ళ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రం చాలా బాగా అయితే చూస్తారు. వెళ్ళి చాలా థియేటర్స్లో అయితే అడ్వాన్స్డ్ బుకింగ్లో హౌస్ఫుల్ అయిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీ కొంతమందికి అయితే నచ్చదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోరాట యోధుడు, ఆయన ఈ సిచ్యువేషన్స్ రియల్గా ఫేస్ చేశారు. ఆయనకి మించి 100 times పవర్ఫుల్ ఉన్న పర్సన్స్తో ఫైట్ చేసి ఆయన ఒక సీఎం అవడం అయితే జరిగింది. అయితే అంత పవర్ఫుల్ ఉన్న పర్సన్స్ని కొంచెం వీక్గా ఏదో కమెడియన్స్ లాగా వాళ్ళు ఏదో అట్లా చూపించడంతో వాళ్ళు కొంచెం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫైటర్ కాబట్టి ఆయన ఇంకా పవర్ఫుల్గా చూపించుంటే, ఒక సటారికల్గా కాకుండా ఒక సీరియస్ నోట్లో చూపించుంటే ఆనందపడతామని ఉండే సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. అయితే వాళ్ళతో నేను ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సడన్గా నేను మీకు యాత్ర మూవీలో ఒక 2 సీన్లు చెప్పమంటే కొంచెం ఆలోచిస్తారు. ఒక 1 second 2 second టైం అయితే తీసుకుని అందులో ఉన్న సీన్స్ అయితే చెప్తారు. కానీ అదే నేను మీకు అమరాజ్యంలో కడప బిడ్డలు లేదా ఇట్లాంటి ఒక పొలిటికల్ సెటర్ మూవీ నుంచి చెప్పమంటే వెంటనే టక ఒక 10 సీన్ల వరకు చెప్తారు. అంటే ఇక్కడ జనాల్లోకి ఆ మూవీ రిజిస్టర్ అయ్యే విధానం వేరుంటుంది.
అంటే మనం ఒక సీన్ చూసి దాన్ని నవ్వుకుని దాన్ని మనం రిజిస్టర్ చేసుకునే విధానం వేరుంటుంది. జనాల్లో అది రిజిస్టర్ అయ్యే ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఒక సీరియస్ మూవీ తీస్తే కూడా అది రిజిస్టర్ అయ్యే ఆస్పెక్ట్ కొంచెం లిటిల్ తక్కువ ఉంటుంది. ఆ మూమెంట్లో హై ఫీల్ అవుతాం, కానీ తర్వాత అది ఫేడ్ అవుట్ అయిపోద్ది. ఇక్కడే ఆర్జీవి గారు ఇన్హెరెంట్గా తన ఒక టాలెంట్ని అయితే చూపిస్తారు. అదే నేను మీతో చెప్పింది, ఆర్జీవి ఒక సైలెంట్ కిల్లర్. ఆయన తలుచుకుంటే ఇదే మూవీని చాలా సీరియస్గా తీసుండొచ్చు, కానీ ఆయన చెప్పాలనుకున్న విధానం చాలా మంది ఆయన భక్తులకి అయితే క్లారిటీగా అర్థమవుద్ది. అండ్ ఈ మూవీ అయితే చాలా కాలం రిజిస్టర్ అవుద్ది. అంటే క్యారెక్టరైజేషన్స్ ఎలా రిజిస్టర్ చేస్తారనేది కూడా మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ఎట్లా అయితే ఆ పథకాలని ప్రవేశపెట్టాలన్న కాంటెక్స్ట్లో జనాల్లోకి తీసుకెళ్లారో, ఈ పథకాలను కూడా ఎట్లా వచ్చినాయి అనేది జనాలు చర్చ జరుగుద్ది. అరే ఈ మూవీలో పలానా సీన్లో ఇలా జరిగింది కదా, అట్లా ఉంది కదా, ఆ డిస్కషన్స్ అయితే జరుగుతాయి. కాబట్టి పథకాల రిజిస్ట్రేషన్ జరుగుద్ది. అట్ ద సేమ్ టైం సెకండ్ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా క్యారెక్టరైజేషన్స్ ఎట్లా చూపించారు. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని అయితే మీరు బిలీవ్ చేయరు, ఆర్జీవి గారి మూవీలో సిబిఎన్ క్యారెక్టర్ని చూసి ఒరిజినల్ చంద్రబాబు నాయుడు ఎలా ఉంటారు అనేది ఫేస్ అయితే నాకు గుర్తురాలేదు. ఆ విధంగా ఈ మూవీలో యాక్ట్ చేసిన వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారికి అలా అనుకరించేసి ఆ విధంగా ఉండటం అయితే జరిగింది. ఇక్కడే మనకి ఇది ఒక సెకండ్ సక్సెస్ని సాధిస్తారు ఆర్జీవి గారు. ఇలాంటి మూవీస్ చాలా బ్రిలియంట్గా, చాలా అండర్డాగ్గా ఇలాంటి మూవీస్ని పెట్టాలంటే అది ఓన్లీ ఆర్జీవి లాంటి క్యాపబుల్ పర్సన్స్ మాత్రమే పాసిబుల్ అవుద్ది. మొత్తానికైతే ఈ మూవీ సెకండ్ పార్ట్కి కొంచెం ఫీలర్స్ని అయితే వదిలేసి పెట్టింది. ఎందుకంటే మూవీ స్టార్ట్ అవడమే చంద్రబాబు నాయుడు గారి కేసు, ఆయన అరెస్ట్కి సంబంధించిన ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ప్రోమోతో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ అరెస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా డీల్ చేశారనేది అయితే మనకి శబదం పాటలో చూపించబోతున్నారు. అయితే ఖచ్చితంగా శబదం చూడాలని అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్న ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. అండ్ ఆర్జీవి గారి బ్రిలియన్స్ గురించి ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. అదేంటంటే ఆర్జీవి గారు ఎప్పుడైతే టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ చేశారో అప్పుడే లోకేష్ గారు కానీ కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ అఫెండింగ్ అనిపించి ఎప్పుడైతే కేసెస్ వేయడం స్టార్ట్ చేశారో, యాక్చువల్గా ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సింది. ఈ కేసెస్ వేయడం వీటి వల్ల డ్రాగ్ అయ్యి ఫిబ్రవరి మార్చికి అయితే మూవీ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఎలక్షన్స్కి 1 month ముందుకి మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే ఇది డిసెంబర్లో రిలీజ్ అయ్యి అప్పుడే సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే జనాలు అయితే చూసేవారు, కొంతమందికి రిజిస్టర్ అయ్యేది, కొంతమంది అయితే మర్చిపోయి ఉండేవారు. కానీ దీనికి పబ్లిసిటీ అవసరం లేకుండా లోకేష్ గారు ఎప్పుడైతే కేసు చేశారో దీనికి కావాల్సిన దానికన్నా ఎక్కువ పబ్లిసిటీ అయితే వాళ్ళే కల్పించినట్టుగా దీన్ని తయారు చేస్తారు. అదే ఈ మూవీలో ఖచ్చితంగా ఏదో విషయం ఉంది, ఈ మూవీలో ఖచ్చితంగా లోకేష్ గారి గురించి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఖచ్చితంగా ఏదో విషయం ఉంది, లేకపోతే దీన్ని కోర్టుకి వెళ్ళి ఎంత స్ట్రాంగ్గా ఆపేయాలని అయితే ప్రయత్నాలు అయితే చేయరు. ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ మూవీలో ఏదో ఉంది అన్న ఫీలర్స్ని అయితే వాళ్ళంతా వాళ్ళే ప్రమోట్ చేయగలిగారు. దాంతో రామ్ గోపాల్ వర్మ గారికి ప్రమోషన్ ఖర్చు కూడా మిగిలిపోయింది. ఆయన ఇలాంటి వీటిలో మాత్రం చాలా బ్రిలియంట్గా డీల్ చేస్తారు. అదే ఇక్కడ సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ మార్చ్లో రిలీజ్ అవడం వల్ల ఇదైతే మూవీ ఖచ్చితంగా జనాల్లో అయితే చర్చకు ఉంటుంది ఎలక్షన్ అయిపోయే వరకు కూడా. అండ్ శబదం కూడా వచ్చిన తర్వాత చూడాలి ఏ విధంగా ఈ మూవీని ఇంకా ముందుకు వెళ్తారనేది. ప్రస్తుతానికి హౌస్ఫుల్స్తో నడుస్తుంది. ఇదైతే ఖచ్చితంగా సెన్సేషనల్ థింగ్. అండ్ 8th అయితే శబదం రాబోతుంది. ఆ మూవీతో కూడా కలిపి ఈ 2 మూవీస్ ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ ముందే ఓటీటీలో వచ్చేస్తాయి. ఆ తర్వాత అయితే ఇంకొంచెం ఎక్కువ మంది చూసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ మూవీ మీరు చూస్తుంటే ఈ మూవీ మీద మీ కమెంట్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే త్వరలో వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు నవీన్ చనూరి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.